ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభువులకి ప్రభువా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Thank you, Jesus. 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 దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, 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 గ్లోరీ. Thank you, Jesus. 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 Hallelujah. 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 దేవా నీకే స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. సింహాసనం మీద ఆసీనుడవై యుగ యుగములు ఏలుతున్న రాజా నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుతున్న దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. 24 పెద్ద మనుషుల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుతున్న దేవా నీకే ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లునుగాక తండ్రి. సమస్తమును సాధ్యం కలిగిన దేవా నీకు స్తోత్రము నాయన. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవా నీకు స్తోత్రము నా తండ్రి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవా నీకు స్తోత్రము నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అని చెప్పిన గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రము నాయన. మా బోధకుడా నీకు స్తోత్రము తండ్రి. మా పోషకుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రోషం కలిగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. యూదా స్తుతి గోత్రపు సింహమా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you so much, Jesus. Hallelujah, hallelujah, hallelujah. దేవా ఈ రోజు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. అయా నీ ముందు ప్రార్థించడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు వందనాలు దేవా. నీకే స్తుతి, 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను నాయన. అయా ఎదుగుదల కోసం ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అయా సంఘంలో నా తండ్రి ఎదుగుదల కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రతి సంఘంలో నాయన ఎదుగుదల దయచేయండి తండ్రి. ప్రతి సంఘము నాయన ప్రభువా రోజు రోజుకి ఎదుగుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. అయా మరి ఎంతోమంది ఎన్నో సంఘాలలో నా తండ్రి ఎప్పుడు అంతే అన్ని కుటుంబాలు ఉంటున్నాయి ప్రభువా. ఆ సంఘం అనేది ఎదగటం లేదు నాయన ప్రభువా. సంఘంలో ఉజ్జీవం లేదు నా తండ్రి ప్రభువా. యేసయ్య సహాయము దయచేయి తండ్రి. ఉజ్జీవమును దయచేయండి నాయన. సంఘంలో ఉజ్జీవమును దయచేయి. ఎక్కడైతే 2-3 ఉంటారో నా నామంలో, ఎక్కడైతే 2-3 ఉండి నా నామంలో స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. సంఘంలో ప్రభువా మరి అయా మరి ఏకీభవించి ప్రార్థిస్తుండగా నీ సన్నిధిని నిలపండి నాయన. ఉజ్జీవమును దయచేయండి నాయన. సంఘంలో గొప్ప కార్యాలు దయచేయండి నాయన. ఒక్కొక్కరికి మంచి ఆత్మీయ జీవితాన్ని దయచేయండి నాయన. అయా ఒక్కొక్కరు ప్రభువా వ్యక్తిగతంగా పరిచర్య చేయుటకు, నీ వాక్యమును ప్రకటించుటకు నాయన, అనేక ఆత్మలను రక్షించుటకు నాయన, అయా సంఘమును అభివృద్ధి చేయుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. సంఘ కాపరి కోసమై ప్రార్థిస్తుంటున్నాము నాయన. సంఘం కోసము నా తండ్రి ప్రభువా సంఘం ఎదుగుదల కోసం నాయన, సంఘ కాపరి మరి అయా నీ సన్నిధిలో మొరపెట్టుటకు నీ కృపను దయచేయండి నాయన. ఇంకా నా తండ్రి ఏం చేస్తే ఎదుగుతుంది సంఘం అనేది నా తండ్రి మరి సంఘ కాపరికి నువ్వు బోధించు నాయన ప్రభా. సిద్ధం చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ప్రతి సంఘం ప్రభా, ప్రతి సంఘంలో ఉజ్జీవం కోసం నా తండ్రి, ప్రతి సంఘ కాపరి కోసమై ప్రార్థిస్తుంటున్నాము నాయన. సంఘ కాపరి ఎదుగుదల దయచేయండి నాయన. ఆత్మీయ ఎదుగుదల దయచేయండి సంఘ కాపరికి తండ్రి. ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన ఆయన అనేక ఆత్మలను ప్రభువా యేసయ్య మరి రక్షించుటకు మరి
కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా నీకు స్తోత్రము నాయన. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో నా తండ్రి ప్రభువా, యథార్థంగా వాళ్ళు పని చేయుటకు కృపను దయచేయండి ప్రభువా. యజమానుడు చూస్తున్నాడనో, ఇంకెవరో చూస్తున్నారనో కాకుండా నాయన, నువ్వు చూస్తున్నావనే భయము కలిగి యథార్థంగా నా తండ్రి వాళ్ళు మరి మంచిగా వారి పనిని వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చు వారిగా వాళ్ళని మార్చండి నాయన. వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళకి ఎదుగుదల దయచేయండి నాయన. వాళ్ళ కష్టానికి ప్రభువా తగిన ప్రతిఫలము దయచేయండి నాయన. ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. వ్యాపారంలో ఎదుగుదల దయచేయండి నాయన. ఎప్పటినుంచో అలాగే ఆగిపోయినటువంటి వ్యాపారాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించండి నాయన. వాళ్ళ కష్టాలను వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలము దయచేయండి నాయన. అభివృద్ధి దయచేయండి ప్రభా. మీరు ఆశీర్వదించండి నాయన. ఎదుగుదలకి ఏవైతే అడ్డుగా వస్తున్నాయో అవన్నీ తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థిస్తున్నాను నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన, మా ఆత్మీయ ఎదుగుదల ఎట్లా ఉంది అనేది ప్రభువా మేము చూసుకొని నా తండ్రి, ఎదగడానికి ఏం చేయాలా అనేది మేము ప్రభువా మరి చేయుటకు కృపను దయచేయండి నాయన. నీ అందు ప్రభువా ఆత్మీయంగా ఎలా ఎదగాలో ప్రభువా మాకు నేర్పించండి నాయన. మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి నాయన. ఆత్మీయంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి ప్రభువా. లోకం వైపు మా మనసులను తిప్పకుండా నా తండ్రి నీ వైపు చూస్తూ నీకు ఆకర్షితులం అవుతూ నాయన, ఆత్మీయంగా ఎదుగుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మమ్ములందరినీ ప్రభువా మేము ఒకసారి పరీక్ష చేసుకొని నాయన, ఏ కారణం చేత మేము ఆత్మీయంగా ఉండలేకపోతున్నాము, ఎందుకు మేము వెనకబడిపోతున్నాము, వేటి యందు ఆసక్తి చూపిస్తున్నాం అనేది ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన, నీకు ఆయాసకరమైన మాలో ఏమైనా ఉన్నట్లయితే ప్రభువా అవన్నిటిని పక్కన పెట్టి ప్రభువా ఆత్మీయంగా ఎదగటానికి ముందుకు వచ్చుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవా నీకు స్తోత్రము నాయన. పిల్లల ఎదుగుదల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుషుల దయందును నీ దయందును వర్ధిల్లుటకు నీ కృపను దయచేయండి నాయన. శారీరకంగా ఎదుగుదల వారికి దయచేయండి, ఆత్మీయ ఎదుగుదల వారికి దయచేయండి నాయన. బిడ్డలతో మీరు ఉండండి నాయన. యేసయ్య వాళ్ళ ఎదుగుదలలో మీరు ఉండండి ప్రభువా. వాళ్ళు ఎలా ఉండాలో అలా ఎదుగుదల వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళు చదువుకునే పిల్లలైతే ప్రభువా చదువులో నాయన, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు తగిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. మంచిగా చదువుకొని ప్రభువా వాళ్ళ రిపోర్ట్స్ ఏదైతే ఉందో అందులో ఎదుగుదల వారికి దయచేయండి నాయన. మంచి గ్రేడ్స్ తీసుకొచ్చుకునే బిడ్డలుగా వారిని ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి. దయగల దేవా నీకు స్తోత్రము నాయన. ఉపవాస ప్రార్థనలో నా తండ్రి ప్రభువా మాకు ఎదుగుదల దయచేయండి. ఎప్పుడు చేస్తున్నటువంటి ఒక రకమైన అది కాకుండా నాయన, ఇంకా అందులో ఎదుగుదల మాకు దయచేయండి. ఏ రకంగా ఉపవాసం ఇంకా శ్రద్ధగా ప్రభువా నీ వాక్యంలో ఎలా ఉందో దాని ప్రకారం మేము నడుచుకొని ఎలాంటి తప్పులు చేయకుండా నాయన, వేషధారుల వలె కాకుండా, మనుషులు చూడవలనని కాకుండా ప్రభువా రహస్యమందున్న దేవుడు చూసి ప్రతిఫలం ఇచ్చేలాగా ప్రభువా మేము ఉపవాసం ఉండి ప్రార్థించుటకు కృపను దయచేయండి ప్రభువా. మరి మేము చేస్తున్న ఉపవాసము నా తండ్రి ఎన్ని రోజులు చేస్తున్నామో దానికి ఇంకా పొడిగించి నాయన ఇంకొన్ని రోజులు మేము చేసి నా తండ్రి కన్సిస్టెంట్గా ప్రభా ప్రార్థనలు చేస్తూ నీ యొక్క శక్తిని పొందుకొని నీ యొక్క ప్రభా నువ్వు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను పొందుకొనుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు నాయన. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో మాకు నేర్పించు తండ్రి ప్రభా. బలముగా నా తండ్రి నీ శక్తిని ఎట్లా పొందుకోవాలనేది మాకు నేర్పించు నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఉపవాసం చేయటం వలన మేము ఎంతో శక్తిని పొందుకుంటాము నాయన. మా జీవితంలో నా తండ్రి ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నా తండ్రి. ఉపవాసం ఉండి చేయుటకు మాకు కృపను దయచేయండి నాయన. ఎలా ఉండాలో మాకు నేర్పించమని ప్రభా ఉపవాస ప్రార్థనలో కూడా మాకు ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీతో సమయము ఎలా గడపాలో మాకు నేర్పు నాయనా. నీతో సహవాసము నాయన. నీతో సహవాసముగా చేయుట యందు మేము ఎదగాలి నా తండ్రి ప్రభువా. వ్యర్థమైన వాటిని చూస్తూనైనా వ్యర్థమైన వాటి యందు సమయంను గడుపుతూ ఉంటాం తండ్రి. అలా కాకుండా ప్రభువా నీ యందు ప్రభువా మేము సహవాసము చేస్తూ ప్రభువా సమయంను గడుపుటకు కృపను దయచేయి. ఇందులో కూడా మాకు ఎదుగుదల దయచేయనైనా. మాకు ఇచ్చినటువంటి 24 గంటల్లో మేమేం చేస్తున్నామని మమ్మల్ని మేము సరిచేసుకొని నాయన, మేము ఏ సమయము దేనికి ఎంత ఇస్తున్నాము నాయన, అవి ఉపయోగకరమైనయా లేకపోతే లోకరీతియా అనేది మేము చూసుకొని ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకొని నాయన, నీకు సమయము ఎక్కువ సమయం ఇస్తూ ప్రభువా నీతో సహవాసము చేస్తూ ప్రభువా
ఆశీర్వదించబడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రము నాయన. ప్రార్థన చేయుటలో మేము ఎదుగుటకు కృపను దయచేయి నాయన. మేము ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రార్థననే కాకుండా ఇంకా ఎక్కువ చేయుటకు నీ కృపను దయచేయి నాయన. ప్రార్థనలో ఎదుగుదల మాకు దయచేయండి. ఇంకా ఏ రకంగా ప్రార్థించాలో మాకు నేర్పు నాయన ప్రభా. అయా ఏ రకంగా ప్రార్థిస్తే నాయన నీ సన్నిధిలో ప్రభా మేము దీవించబడతాము ప్రభా. నీకు అనుకూలమైన ప్రార్థన మాకు నేర్పు నా తండ్రి. అయా చిన్న బిడ్డలము ఆశతో అడుగుతుంటున్నాము తండ్రి. ప్రార్థన చేయటం మాకు నేర్పు తండ్రి. ప్రార్థనలో ఎదుగుదల దయచేయండి. మా జీవితంలో మేము ఏది చేసినప్పటికీ ప్రార్థనతో మొదలుపెట్టుటకు మాకు నేర్పించు నాయన. ఏ చిన్న విషయమైనా ప్రభువా ప్రతీది ప్రార్థనతో మొదలుపెట్టుటకు మాకు నేర్పించు నాయన. మాకు ఏ చిన్నది కూడా మీరు ఇచ్చినా కూడా ప్రభువా కృతజ్ఞతాస్తుతులు నేర్పించడం మాకు నేర్పు ప్రభువా. అయా నీకు స్తోత్రం. ప్రతీది మా జీవితంలో ప్రార్థనతో ముడిపెట్టు నాయన. ప్రతీది కూడా నా తండ్రి ఏది ఉన్నప్పటికీ ప్రార్థనతోనే మేము ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మృత్యుంజయుడానికి స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాను నాయన. బైబిల్ చదవటంలో నా తండ్రి ప్రభా వాక్యంలో ఉన్నటువంటి గూఢ విషయాలను మాకు తెలియజేయండి నాయన. అందులో ఉన్న మర్మాలను తెలియజేయండి ప్రభా. వాటిలో మాకు ఎదుగుదల దయచేయండి నా తండ్రి. దయగల దేవా నీకు స్తోత్రము నాయన. వాక్యము చదువుతున్నాం కొన్నిసార్లు అర్థమైతలేదు నాయన. తగిన జ్ఞానము దయచేయి తండ్రి. అయా చదివేటప్పుడు నాయన అందులో ఏమి ఉంది, అందులో గూఢమైన అర్థం ఏదైతే ఉందో మాకు బోధించు నాయన, అర్థం చేపించు నాయన. దాన్ని మా జీవితంలో మేము ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రకారంగా మేము ఎలా నడవాలి అనేది మాకు నేర్పించు నాయన ప్రభా. చదువు వారి వలె కాకుండా ప్రభా చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకునే వారి వలె మేము ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన. ప్రతిరోజు చదువుతున్నటువంటి అంతే కాకుండా ప్రభువా ఇంకా బైబిల్ చదవటంలో ఇంకా మేము ఎదుగుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయా నీ శక్తిని మాకు దయచేయండి నాయన. నీ శక్తిని ఇంకా పొందుకొని ప్రభువా ఎదగడానికి కృప చూపించు నాయన. నీ శక్తిని మేము పొందుకోవాలి నా తండ్రి ప్రభువా యేసయ్య. నీ శక్తి పొందుకోకుండా ఏదైతే అడ్డుగా ఉందో నాయన వాటన్నిటిని తొలగించు. నజరేయుడైన యేసు నామంలో ఏవైతే అడ్డులు ఆటంకాలు వస్తున్నాయో యేసు నామంలో లయమైపోవునుగాక. సహాయం చే. పొంచి ఉన్న అంధకార శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామంలో లయమైపోవునుగాక. నీ శక్తిని దయచేయి ప్రభువా. ఏ దుష్ట శక్తికి మా మీద అధికారం లేదు నాయన. వాటన్నిటినీ మా కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాము. యేసు నామంలో తొక్కుతున్నాము తండ్రి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్. ఏ అపవాదికి మా మీద శక్తి లేదు నాయన. ఏ అపవాదికి మా మీద అధికారము లేదు నా తండ్రి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. సమస్తమైన దుష్ట శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామంలో లయపరుస్తుంటున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం స్తోత్రం నాయన ప్రభా. నీ శక్తిని పొందుకోవడానికి నాయన ఎదగటానికి ప్రభా మాకు కృప చూపించు నాయన. నీ శక్తిని పొందుకోవడానికి ఏవైతే ప్రభా అడ్డు వస్తున్నాయో అవన్నిటిని తొలగించండి నాయన. అయా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మేము ప్రార్థించినప్పుడు ప్రభా మా మొర మీరు వినండి ప్రభా. మా మొరని విని ఆలకించి మాకు ప్రత్యుత్తరం ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. పరలోక సంబంధమైన వాటి యందు మాకు ఆసక్తిని పెంచు నాయన. అయా మరి నీకు సంబంధించిన విషయాల యందు మాకు ఆసక్తిని పెంచు నాయన. ఈ రెండవ రాకడ గురించి నాయన నువ్వు ఏ రకంగా సూచనలు ప్రభువా మేము చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అనేది మాకు తెలియజేయండి నాయన. కొన్ని సూచనలు నువ్వు వాక్యంలో సెలవిస్తున్నావు ప్రభా. వాటన్నిటి యందు మేము కొంచెం జాగ్రత్తగా చూసుకొని నాయన సిద్ధపాటు కలిగి నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన. పరలోక సంబంధమైన విషయాలను గూఢమైన అర్థాలను మాకు తెలియజేయండి నాయన. అయా మేము అవన్నీ తెలుసుకొని నా తండ్రి జాగ్రత్తగా ఉండి నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంట కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే బిడలుగా మమ్మల్ని మార్చండి నాయన. నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే బిడలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను.
కృపగల దేవా నీకు స్తోత్రం. నీ రాజ్యంని ప్రభువా మేము వెదకాలి నా తండ్రి. వ్యర్థమైన వాటి కోసం పరిగెడుతుంటాము నాయన. వ్యర్థమైన వాటి కోసం ఆలోచిస్తా ఉంటాం నా తండ్రి. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తా ఉంటాం అయ్యా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నాయన మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదుకుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. అయా మా జీవితంలో ఎదుగుదల దయచేయండి నాయన. మేము చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. మేము తలపెడుతున్న ప్రతి కార్యాన్ని ఆశీర్వదించండి. అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని మీరు దీవించండి నాయన. అయా నీకు స్తోత్రము. ప్రతిదీ మా జీవితంలో నా తండ్రి నీ చిత్తానుసారంగా జరుగుటకు నీ కృపను దయచేయనైనా. మా పనుల భారము నీ మీద మోపుటకు నీ కృపను దయచేయనైనా. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరము. ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము ఎన్ని ఆలోచనలు చేసినా నా తండ్రి చివరికి నీ తీర్మానమే స్థిరము నాయన. అయా నువ్వు ఏది అనుకుంటున్నావో, నీ చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే జరుగుతుంది నాయన. నీ చిత్తాన్ని తెలుసుకొని నీకు అనుగుణంగా నీ మాట చొప్పున నీ అడుగుజాడల్లో మేము నడుచుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవ, అనుక్షణం అనుదినము మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మా పాపాలు మేము ఒప్పుకుంటూ ప్రభువా అయా మేము శుద్ధీకరణ చేసుకుంటున్నా తండ్రి ప్రభువా ముందుకు సాగుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవ, మనీ టెంప్టేషన్ కోసం ప్రార్థిస్తుంటున్నాను. డబ్బు మీద వ్యామోహం ప్రభువా, ప్రపంచం అంతా డబ్బు మీద నడుస్తుంది తండ్రి. ప్రతిది కూడా ప్రతి మనిషికి ప్రభువా డబ్బు మీద వ్యామోహం తండ్రి తీసివే నాయన. ప్రభువా డబ్బు కోసం పరిగెడుతున్నారు నాయన. డబ్బు కోసం ఉద్యోగాలు ఎక్కువ అవర్స్ పనిచేస్తున్నారు ప్రభువా. లేని ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు. చెయ్యరాని పనులు చేస్తున్నారు. చెయ్యరాని పాపాలు చేస్తున్నారు. ఎన్నో చేస్తున్నారు ప్రభువా. చివరికి డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారు. సుఖించడానికి ప్రభువా, సంతోషంగా ఉండడానికి ప్రభువా. అయా డబ్బు మీద ఉన్న వ్యామోహం తీసివేయమని ప్రార్థిస్తున్నా. ఈరోజు ఏ బిడ్డ అయితే డబ్బు వెనకాల పరిగెడుతున్నారో, డబ్బు కోసం పాకులాడుతున్నారు, డబ్బు 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 అని దాన్ని మాత్రమే చూస్తున్నారు, అలాంటి వాళ్ళందరినీ ప్రభువా మీరు దర్శించండి నాయన. వారిని మార్చండి నాయన. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చండి నాయన. అయా ఈ లోక సంబంధమైన వాటి యందు మనసు నిల్పకుండా తండ్రి నిత్య జీవం వైపు ప్రభువా మల్లుటకు నీ కృపను దయచేయండి. నీ వైపు మళ్లించు నాయన. ఎసయ్యా నీ కృపలో భద్రపరచు నాయన. అయా ఈ డబ్బు మీద వ్యామోహంతో ప్రభువా నిన్ను మర్చిపోతుంటున్నారు ప్రభువా. ప్రార్థన చేయుట బంద్ చేస్తున్నారు నాయన. అయా వాక్యం చదవటం లేదు నాయన. నీ మందిరానికి రావటం లేదు నాయన. పని పని పని, డబ్బు డబ్బు డబ్బు, ఇలాంటి వాళ్ళందరినీ మార్చు నాయన. అయా దర్శించు నాయన. వాళ్ళతో మాట్లాడు నాయన. ఆ దయ్యం అనే ప్రభువా, డబ్బు అనే పట్టుకున్న దయ్యాన్ని యేసు నామంలో విడుదల కలుగును గాక. ఈ వ్యసనం ఎవరిలో ఉందో యేసు నామంలో విడుదల కలుగును గాక. సహాయం దయచే ప్రభువా. అయా నిత్య జీవం వైపు చూస్తూ మేము ముందుకు సాగాలి నాయన. ఈ లోకం వైపు చూడకుండా నిత్య జీవం కోసం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచే. మమ్మల్ందరినీ నీ యొక్క నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు నీకే కలుగునుగాక. నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్లో తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.